హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీ వరకు వస్తుంది. ఈ రోజైతే నేను కేక్ చేయబోతున్నాను. మనం పక్కా కొలతలతో గనుక చేసినట్లయితే కేక్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఈరోజు కేక్‌ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. సో, మన కేక్‌లో మెయిన్‌గా ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. డ్రై ఇంగ్రీడియెంట్స్ అలాగే వెట్ ఇంగ్రీడియెంట్స్. సో, డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా జల్లించుకొని ఒక పక్కన పెట్టుకుందాం. అలాగే వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, చూడండి ఫ్రెండ్స్, మన కేక్‌లో ఇది ఫస్ట్ ఇంగ్రీడియెంట్ మైదా పిండి. నేను ఇక్కడ ఒక కప్ అయితే తీసుకుంటున్నాను. సో, ఈ మైదా పిండిని అయితే ఫస్ట్ జల్లించేసుకుందాం. మైదా పిండి జల్లించుకునేటప్పుడు ఇలా బౌల్‌ని రివర్స్ చేసుకొని ఇలా పట్టుకున్నామంటే కరెక్ట్‌గా గిన్నెలో పడుతుంది. అటు ఇటు కాకుండా. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మైదా పిండిని అయితే జల్లించేసుకున్నాను. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే ఇందులో కొంచెం వంట సోడా ఉంటుంది కదా, అది కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. చూడండి, చిటికెడంత వంట సోడా యాడ్ చేశాను. సో ఇందులో మనం షుగర్ యాడ్ చేసినట్లయితే షుగర్ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని నేను ఇక్కడ షుగర్ ప్లేస్ లో బెల్లం అన్నది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తింటారు కదా, కొంచెం హెల్తీగా ఉంటుంది అనేసి బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. సో బెల్లం కొంచెం మెల్టీగా ఉంటుంది కాబట్టి ఇందులో యాడ్ చేయట్లేదు. మిక్సీ పట్టి అప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ లో యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. సో ఇప్పుడు ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ లో ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్ మైదా పిండి తీసుకున్నాను కాబట్టి 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ 3 ఎగ్స్ ని కూడా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే నేను ఇంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ కేక్ లోకి అయితే బెల్లం ఇలా తురుముకుంటున్నాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, షుగర్ అయితే యాడ్ చేయట్లేదని. సేమ్ మీరు ఇదే ప్లేస్ లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మైదా పిండి ఎంతైతే తీసుకున్నామో దానికన్నా కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. మీరు షుగర్ కనుక ఎక్కువ తిన్న వాళ్ళైతే సేమ్ మైదా పిండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నారో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను 1 కప్పు వరకు బెల్లంని తురిమేసి ఇలా తీసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నేను మిక్సీ పట్టలేదు. సో ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇది ఈజీగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఎగ్స్ లో వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో బాగా మెల్ట్ అయ్యేటట్లుగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 2 యాలకులు అయితే ఇందులో యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడైతే నేను కొంచెం కొంచెం పిండిని యాడ్ చేస్తే ఇలా ఒకే సర్కిల్ మోషన్ లో అయితే కలుపుతున్నాను. ఏదైనా బౌల్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్ అన్నది తీసుకున్నాను. కుక్కర్ తీసుకొని దీనికి ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను మొత్తం అంతా. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేదంటే డస్టింగ్ చేసుకోండి కుక్కర్ ని. నేనైతే ఇక్కడ డస్టింగ్ చేసుకుంటున్నాను. సో మైదా పిండి మొత్తం అంతా కూడా అప్లై అయ్యేటట్లుగా మనం ఇలా చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఈ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి ఉన్నాం కదా, ఈ బ్యాటర్ అంతటిని కూడా ఈ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా పడుతుందో, ఇలా పడాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. ఇలా షేక్ చేసామంటే మొత్తం అంతా కూడా సెట్ అవుతుంది. సో ఈ లిడ్కి అయితే నేను వెజలు లబ్బరు ఇవన్నీ కూడా తీసేసాను అనమాట. ఇది మనకు కావడానికి 45 to 50 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి.